సంఘ జనని. సన్యాసులకు గృహస్థులకు మంత్రదీక్ష అనుగ్రహించి వారిని ఆధ్యాత్మిక పదంలో పయనింప చేయడంతో పాటు మరో ముఖ్యమైన బాధ్యతను కూడా మాతృదేవి స్వీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రామకృష్ణ సంఘం బాధ్యత అదే. మాతృదేవి 1888 సంవత్సరం ఏప్రిల్లో గయకు వెళ్ళారు. అక్కడ బుద్ధగయలో హైందవ సన్యాసుల మఠం ఒకటి చూశారట. సన్యాసులు బస చేయడానికి భోజనానికి తగిన ఏర్పాట్లు అక్కడ చేయబడి ఉన్నాయి. కానీ అదే సమయంలో గురుదేవుల సన్యాస శిష్యులు నివసించడానికి తగిన స్థలం లభించకపోవడంతో పేదరికంతో అలమటిస్తున్నారు. తమ బిడ్డల భేదస్థితిని సాధుల స్థితితో పోల్చి చూసిన మాతృదేవి మనస్సు ఎంతో ఆవేదనకు గురైంది. దీని గురించి ఆమె ఇలా చెప్పేవారు. వీరి కోసం గురుదేవులను కన్నీరు మున్నీరై ఎంతగా ప్రార్థించానో తెలుసా? ఆ తర్వాత ఆయన కృపా కటాక్షంతో ఈ మఠం బేలూరు మఠంగా వెలిసింది. గురుదేవుల నిర్యాణానంతరం ఆయన సన్యాస శిష్యులు తమ ఇల్లు వాకిలన్నింటినీ త్యజించి ఒక అద్దె ఇంట్లో బస చేశారు. తపోమయ జీవనం సాగిస్తూ ఏకాకులై అటు ఇటు తిరిగాడారు. ఇది నాకు ఎంతో మనోవేదనను కలిగించింది. నేను గురుదేవులను భగవంతుడా, మీరు ఈ దివిపైకి ఎందుకు వచ్చారు? వారిలో కొంతమందితో క్రీడీకరించారు, తర్వాత నిష్క్రమించారు. ఇంతటితో సమస్తం ముగిసిపోయిందా? అదే నిజమైతే మీరు ఈ ఇళ్లలోకి వచ్చి ఇన్ని కష్టాలను ఎందుకు గురైనారు? వీధుల వెంట తిరిగి భిక్ష సేకరించి దాన్ని భుజించి చెట్టు నీడన పడి ఉన్న సాధువులను అనేకులను నేను బృందావనంలోనూ కాశీలోనూ చూశాను. అటువంటి సాధువులకు ఈ దేశంలో కొరత లేదు. మీ పేరిట సర్వస్వము త్యజించిన నా బిడ్డలు ఆహారార్థం బెచ్చమెత్తుకోవడాన్ని నేను సహించలేను. మీకు నా ప్రార్థన ఇదే. మీ పేరు చెప్పుకొని తమ సర్వస్వాన్ని త్యజించిన వారికి సామాన్యమైన తిండి బట్ట లభించాలి. వారు మీ ఉపదేశాలకు ఆదర్శాన్ని కేంద్రంగా చేసుకొని ఒకే చోట అంతా కలిసి నివసించాలి. ప్రాపంచిక జీవనంతో దుఃఖితులైన జనం వారిని ఆశ్రయించి మీ బోధనలు విని ఓదార్పు పొందాలి. అందుకోసమే కదా మీరు అవతరించింది. వారు ఇలా ఇల్లు వాకిలి లేక సంచరించడాన్ని నేను సహించలేకపోతున్నానని ప్రార్థించారట. ఆ తర్వాత నరేన్ క్రమక్రమంగా దీన్నంతా రూపొందించాడు. గురుదేవుల యువ శిష్యులు బారానగర్లో ప్రారంభించిన రామకృష్ణ మఠానికి తమ ప్రార్థన మూలంగా మొదట బీజం నాటింది మాతృదేవియే. ఆ కారణంగానే శారదామాతను సంఘ జనని అని కీర్తిస్తున్నారు. రామకృష్ణ ఉద్యమ పరివ్యాప్తిలో మాతృదేవి పాత్ర ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తొలి దశలో మాతృదేవి నేతృత్వంలోనే గురుదేవుల శిష్యులు మెలిగారు. చారిత్రక ప్రాముఖ్యాన్ని పొందిన ఈ సంఘానికి సారథిగా ఒక మహిళను ఆరాధించడం మహిళా లోకానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు.